ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నేత అవినాపు విక్రమ్ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పవన్ అభిమానులు కార్యకర్తలు పూజలు చేస్తున్నారని, పవన్ త్వరగా కోలుకోవాలనే కోరిక తప్ప మరేదీ లేదంటున్న అవినాపు విక్రమ్తో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కళ్యాణ్ శస్త్రచికిత్స అనంతరంగా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలో పైడితల్లి దేవస్థానంలో జనసేనకు సంబంధించిన నాయకులు అవినాపు విక్రమ్ ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా ఈ జనసేన ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు పూజలు చేస్తున్న పరిస్థితి, విజయనగరం పైడితల్లి వల్ల మీరు ప్రత్యేక పూజలు చేస్తారు, ఏమని కోరుతున్నారు? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పడం జరిగింది. సర్జరీ కూడా బాగా అయిందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని వైద్యులు సూచించారు. ఖచ్చితంగా ఆయన వారం కాదు 10 రోజులు రెస్ట్ తీసుకుని రమ్మని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రజాక్షేత్రంలో అలుకలకంగా తిరుగుతున్నారు. సో దాని ద్వారా ఆయనకి అనేకమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడం, చికిత్స జరగడం, ఆయన వేరంగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలందరికీ ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండాలని మనస్ఫూర్తిగా మా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ ఉత్తరాంధ్ర ఇలవేలకు అందరికీ ఎంతో ఆరాధ్య దైవమైన మా పైడితల్లి వారికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు అమ్మవారికి సమక్షంలో ఆయన పేరు మీద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు అన్ని నిర్వహించి మా శ్రేణులందరూ కూడా ఈ రోజు మొక్కుకొని ఆయనకి టెంకాయలు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని పట్టడం కూడా జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా చూసినట్టు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి సంబంధించి ఆయన మీద ఎన్నో ఆశీర్వదించిన పార్టీ అనే కాదు, అసలు సినిమా వైపు నుంచి అభిమానులు కోరుకున్న ఎలా చూస్తున్నారు? అభిమానుల పరంగా ఒక్క రాష్ట్రంలో కాదండి, మన తెలుగు రాష్ట్రాలు అలాగే దేశం ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉన్న అభిమానులు, పొలిటికల్ లీడర్స్, అలాగే సినీ పరిశ్రమలో పెద్దలు అందరూ కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. నిజంగా అలాంటి అభిమానం పొందినందుకు అతను ఎంతో అదృష్టవంతుడిగా మేము అందరం భావిస్తున్నాం. అలాంటి నాయకత్వం మేము అందరూ పనిచేస్తున్నందుకు ఖచ్చితంగా ఆయన నాయకత్వం, ఆయన చూపించిన మార్గదర్శనంలో మేము అందరం ఖచ్చితంగా నడుస్తామని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఇంకెప్పుడు ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉంటే మీ అందరం రాష్ట్రం కూడా చాలా బాగుంటుందని ఈరోజు భగవంతుడికి అనేక మంది ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ మనం చూస్తాం ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎంతో మంది ఆయన క్షేమంగా ఆరోగ్యంగా వచ్చి మన ప్రజాక్షేత్రంలోకి రావాలని, ఆయన కనుక క్షేమంగా ఉంటే ఎంతో మందికి ఉపకారం జరుగుతున్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. కిషోర్ రాగేంద్ర ప్రసాద్.